शिवाय गुरवे नमः। 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 రాగస్వరూప పాషాఢ్య. రాగము అంటే అందరికీ తెలిసిందే. ఏదైనా మితముగా హితముగా ఉన్నంత వరకు ఏది చెడు చేయదు. అది బంధమైన భోజ్య వస్తువు అయినా సరే, ఏదైనా ఇంట్లో కూడా చూడండి, అధికమైన వస్తువులు పెట్టుకున్నారు అనుకోండి, ఇది ఇష్టం అది ఇష్టం అని ఏమవుతుంది. కాబట్టి అతి సర్వత్రా వర్జయేత్ అన్న అది అన్నిట్లోనూ వర్తిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఆ యొక్క రాగము అనే పాశాన్ని పట్టుకుంది. ఎందుకు అంటే ఆ రాగము మితిమీరితే ఏమవుతుందో కూడా తెలుసు, తక్కువైనా ఏమవుతుందో తెలుసు, అన్ని తెలుసు. సినిమా నాలెడ్జ్ అందరికి చాలా ఉంది కదా. కాబట్టి అతిగా అయితే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది, ఇలాంటివన్నీ అసలు భలే. సరే, మీ జీవితంలో కూడా మీకు అనుభవమే అనుకోండి. కానీ ఏమవుతుందంటే జీవితంలో ఈ వ్యవహార దశలో ఉన్నప్పుడు జీవుడు అంత తొందరగా తనని తాను మార్చుకోడు. ఆ అతి ప్రేమని తగ్గించుకోడు, ఎదురు దెబ్బలు తింటూనే ఉంటాడు. బంధాల నుంచి మీకు ఎప్పుడు రాగమే కలగలేదు. అంటే మీ రాగానికి మీరు ఎంత పర్సెంటేజ్, అవతల నుంచి అంత పర్సెంటేజ్ మీకు లభించలేదు. రకరకాలు, ఎప్పుడు ఒకే రకం ఉండదు. అది రకరకాలుగా ఉంటుంది, బంధాలను బట్టి మారుతూ ఉంటుంది. ఇక చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఎవరు చిన్నపిల్లలు కాదుగా. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సగం జీవితాన్ని చూసిన వాళ్ళే. హాఫ్ సెంచరీ దాటారు కదండి. హాఫ్ సెంచరీ అంటే అర్థమైంది కదా. అది కాబట్టి ఎవరికి ఈ రాగం గురించి తెలియదు అనడానికి ఏం లేదు. రకరకాలు రాగాల్లో. అదే అమ్మని ఉపాసించిన వారికి ఎంత మేరకు ఉండాలో అంత మేరకే ఉంటుంది అని. దాని వలన వాడు ఖేదము అంటే దుఃఖాన్ని పొందడు అని అర్థం. అనవసరంగా బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నేనంటే ఇష్టం, వీళ్ళకి నేనంటే ఇష్టం అంటే అసలు అన్ని ఎందుకురా, ఇష్టం ఇష్టం నువ్వు చెప్పుకోవటం ఏమిటి కదా. వాళ్ళు చెప్పాలి, వాడు మంచివాడంటే అందుకని ఇష్టం, వాడు దుర్మార్గుడు అందుకే నాకు ఇష్టం అని కూడా చెప్పుకోవచ్చు. రాక్షసులకి రాక్షసులు నచ్చుతారు కదండి. అందువల్ల మరి రావణాసుడి దగ్గర చూడండి, విభీషణుడు వెళ్ళిపోయాడు కానీ వేరే రాక్షసులందరూ అతనితోనే ఉన్నారు. మామూలుగా చూస్తే మనకి సైన్స్ ప్రకారము అపోజిట్ అంటారు కదా, అట్రాక్ట్స్. కానీ అదేమిటో ఇక్కడ ఇలా ఉంటాయి. గుణాలు మటుకు చూడండి, నావి వాడి ఒకటే. మీకు అలాగే అనిపించిందా? ఇలా అంటే వ్యవహారంలో జీవుడు అనేవాడు తన యొక్క దేనిని మార్చుకోవడానికి అంత తొందరగా వాడు యాక్సెప్ట్ చేయడు. అది మంచా చెడా అనేది పక్కన పెట్టండి, కానీ జీవుడు అనేవాడు అది ఆ విధంగా ఉంటాడు. ఈ జీవ లక్షణము, ఈ అహంకారము, ఈ ఈగో ఎలాంటిది అంటే దాన్నే మనం ఇంకో భాషలో రాగం అని కూడా అనవచ్చు. ఏం పెద్ద దానికి ఏమి ఇది లేదు. తనదే కరెక్ట్ అంటాడు, సమర్థించుకోవడానికి అసలు ఎంత ప్రయత్నమో చేస్తూ ఉంటాడు ఏ విషయంలో అయినా సరే. రాగం లేకుండా అంటే ఇష్టం లేకుండా ఎవరండి. ఇష్టం ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవియర్ ఉంటుంది, ఇష్టం లేకపోతే ఇంకో రకంగా. రెండు రాగమే. రాగం కాదని ఎలా అంటారండి?
ఈ రాగమే సర్వ అరిషడ్వర్గానికి మూలం. రాగ నాశనమే ముక్తి అనబడుతుంది. అంటే అసలు ఏది లేకుండా పాషాణంలాగా అయిపోమని కాదు అర్థం. ఓ రాయిలాగా మనసు లేకుండా ఉండమని కాదు. ఎంతలో అంత. ఎంత ప్రేమ పిల్లల పట్ల కూడా అంతే. ఎంత చూపించారో అంత చూపిస్తే వాడు చక్కగా తయారవుతాడు. వాడు తప్పు చేసినప్పుడు వాడిని దండించాలి. అది తప్పురా అని చెప్పాలి. అందుకనే సామభేద దాన దండోపాయాలు చెప్పారు. కాబట్టి ఆ విధంగా నీకు ఇవన్నీ ఎలా స్ఫురణకు వస్తాయండి? నాది, నావి, నా వాళ్ళు అనుకోగానే కొంత తేడా వస్తుంది కదా. జీవ లక్షణమే అది. కాబట్టి అలా అనుకోకుండా నీవు అవతలి వారి పట్ల చాలా సహజంగా ఉండేటట్టు. మామూలుగా అయితే వ్యవహారంలో అవసరాన్ని బట్టి ఉంటారు. అవసరం వచ్చినప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఇంకొకలాగా వ్యవహారం జరుగుతూ ఉంటుంది బాహ్య ప్రపంచం. సో దాని ఎఫెక్టే రాగం అనండి. ఏదైనా రాగము, ఇవన్నీ ఆశ, ఆశించటం, ఇవన్నీ ఒకే లక్షణాలు, వేరేగా ఏం లేదు. ఆ పదం మారింది అంతే. ఇష్టాలు, అయిష్టాలు, ద్వేషాలు, కోపాలు, ఇవన్నీ అవే. అందుకనే సర్వ అరిషడ్ వర్గానికి అన్నాడు. కామ, క్రోధ, లోభ, మోహాలన్నీ అవే. మూలం ఇదే. కాబట్టి అది సమపాళనలో ఉందనుకోండి. బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టారనుకోండి, అంటే కరెక్ట్ గా పోస్తే చక్కగా ఉడుకుతుంది, చూడక్కర్లే. కొంతమంది చూడండి విడిగా స్టవ్ మీద అన్నా వాళ్ళు కరెక్ట్ గా పోస్తారు, వాళ్ళకి అలా వచ్చేస్తుంది. అంటే ఆ ప్రాక్టీస్ అనంటే ఇంకోటండి. అదే మీరు ఎక్కువ పోసినా గోలే, తక్కువ పోసినా గోలే. సమపాలనలో ఉండాలి. ఏదైనా మీరు ఒకటి చేసిన బాహ్యమైన పనుల్లో అయినా సరే, మీరు చదువుకోవటం కూడా ఏది తీసుకున్నా సరే అది కరెక్ట్ గా ఉన్నప్పుడు కరెక్ట్ ఫలితం మీకు లభిస్తుంది. ఏది ఎక్కువైనా కూడా అక్కడ ఏది. కాబట్టి ఎప్పుడైతే ఈ రాగనాశనం జరుగుతుందో అదే ముక్తి. సుషుప్తి దశలో ముఖ్య ప్రాణములందు లయించిన రాగవృత్తులు జాగ్రత్త దశ ఆరంభమున బుద్ధి జాగరికతం అంటే మేలుకున్నంత మనోతరంగితములగుట ఆరంభిస్తుంది. బాగా మంచి గ్రాంధిక తెలుగు కదండి. లేవగానే చూడండి హాయిగా, అందుకనే చెప్పింది, లేవగానే చక్కగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థనో, ఒట్టిగా ఓంకారమో, ఏదో ఒకటి కాసేపు ఒక నామాన్ని పట్టుకున్నారు. రోజు ఒక నామాన్ని పట్టుకున్నారు. కాసేపు ప్రశాంతంగా ఆ మంచం మీద పడుకున్నా కూడా నష్టమేమి లేదు. మెలకు రాగానే అసలు అర్ధరాత్రి మెలకు వచ్చిన పాపం 50లు దాటారు కదండి, మధ్యలో మెలకు వస్తూ ఉంటుంది కొంతమందికి. 50లు దాటాకే కదా మొదలవుతాయి ఈ రాగ ద్వేషాలన్నీ. 50 దాటాకే మొదలవుతాయి. అప్పటి వరకు వాడు ఏ గోల్లోనే ఉంటాడు. అవతల వాడు ప్రేమించినా ప్రేమించకపోయినా అసలు అవన్నీ కూడా టాటూట్ అంటాడు. ఇక 50 దాటాక ఇక పెరుగు ఇలాంటివన్నీ కూడా అబ్జర్వేషన్స్, ఇక రకరకాలు 60 దాటి 70 దాటి ఎన్ని రకాలో. ఎవరు నేను అనుభవించలేదు అనడానికి ఏం లేదు. ప్రతివాడు వ్యవహారంలో ఉన్నవాడే జీవ లక్షణాలతోటి. ఇంకా అద్వైతం ఉంది. ఇప్పుడు శంకరుల అద్వైతం విన్న వాళ్ళ రమణ మహర్షితో కొంత వచ్చింది కదండి, పూర్తిగా వచ్చింది అనగలమా? అబ్బే 100%. ఇంకా రావాలి. రావాలి అంటే మరి పాపం ఏదో కష్టపడాలి కదండి. తినాలి అంటే నోట్లో ముద్దైతే పెట్టుకోవాలి కదా. స్విగ్గీ నుంచి తెప్పించినా, ఎక్కడి నుంచి తెప్పించినా, చేత్తో తీసో స్పూన్తో తీసో నోట్లో అయితే పెట్టాలి కదా, ఆకలి తీరాలంటే. చూడగానే ఏమన్నా తీరిపోతుందండి? ఆకలి తీరదు కదా. అంటే కొంత కష్టపడాలి నీ ప్రయత్నం, ఎందుకంటే దేహం ఉంది కాబట్టి. ఆ దేహంలో ప్రాణం ఉంది కాబట్టి. అచేతనం అయితే కదండి లోపలికి గొట్టాలు పంపిస్తారు డైరెక్ట్ గా. అది ఎంత బాధాకరం చెప్పండి. అంటే నీకు మింగుడు పట్టలేదనో ఇంకోటి అంటే గొట్టాలు పెట్టేస్తారు. శరీరానికి చూడండి ఎన్ని రంధ్రాలు చేస్తారో అప్పుడు. చూసేవాడికి బాధ అంటే అనుభవించేవాడికి కూడా ఉంటుంది పాపం. వాడికి ఏం టేస్ట్ తెలుస్తుందండి అప్పుడు? టేస్ట్ ఉంటే ఏం తెలుస్తుందండి గొట్టం పెట్టేస్తే? అలా అని ఇప్పుడు మీరు గొట్టం పెట్టి అన్ని గ్రైండ్ చేసుకుని మింగగలరా? అలా చేయలేరు కదా. గుట్టుకు గుట్టుకు మింగుతారా? అయితే మింగుతారు కానీ అలా. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే రాత్రి పడుకున్నారు, మంచి నిద్ర,
అప్పుడు ఏమీ లేవు మీలో, ఏ రాగము లేదు, అసలు ఏది లేదు, హాయిగా నిద్రపోయారు. అన్ని మర్చిపోతే నిద్ర, ఇవన్నీ కథలు, అవన్నీ ఎవడు మర్చిపోడు. వస్తువులు దాచుకోరండి ఇంట్లో. ఇంపార్టెంట్ అయితే ఇవి ఒక రకంగా, లేనివి ఇంకో రకంగా, ఎవరన్నా వస్తున్నారంటే ఒక రకంగా, ఇలా రకరకాలుగా దాచుకోవటం అలవాటు కదా. అందుకని సరే పడుకుందాంలే అని అవి దాచేశారు లోపల. అవి ఉన్నాయి. ఇక లేచాడు, లేచాక పెట్టి ఓపెన్ చేశాడు. ఇక అందులోంచి అన్ని బయటకు వస్తాయి. అందుకని మొదట ఈ చెత్త పెట్టే ఓపెన్ చేయకుండా, ఎందుకంటే ఇప్పుడు డస్ట్బిన్ మూత ఓపెన్ చేస్తే సువాసన వస్తుందండి. మీరు ఎంత సెంట్ వేస్తే మటుకు రాదమ్మా. రాదమ్మా. డస్ట్బిన్ ఓపెన్ చేస్తే ఆహా. ఈ రాగద్వేషాలు, ఈ మత మాత్సర్యాలు, ఇవన్నీ కూడా డస్ట్బిన్సే. అది ఇంకో భాషలో శంకరులు క్రూర మృగాలు అన్నాడు. ఏదైతే ఏంటంటే దానికి క్రూర మృగాల్ని ఎవరన్నా ఇచ్చేస్తారా? చేయరు కదా. ఏదో ఒకనొకతో వాడు ప్రేమిస్తాడంటాడు. క్రూర మృగం ఎప్పుడో ఒకప్పుడు వాడిని తింటుంది. అన్నీ అలా ఏం ఉండవు, దాని యొక్క ఇదాన్ని బట్టి ఉంటుంది కదా. కాబట్టి దాన్ని వదిలి, కాబట్టి లేవగానే చక్కగా ఆనందం ఇచ్చే దానిని స్మరణ చేసుకోండి. తర్వాత వ్యవహారంలో కొంత తప్పదు, ఇవన్నీ కూడా తప్పదు అని వాటి యందు లయం అవ్వాల్సిన ఆవశ్యకత లేదు. దాని దారిన అది ఉంటుంది, మీ దారిన మీరు ఉండొచ్చు. మీరు ఆ అమ్మ స్మరణతోనే ఉండొచ్చు, మీ ఇష్టదైవ స్మరణతోనే ఉండొచ్చు. అప్పుడు అది ఏం కంపు కొడుతుందండి? డస్ట్బిన్ పక్కన పెట్టుకుంటే కంపు, కానీ దూరంగా ఇంటి బయట ఎందుకు పెడతారండి డస్ట్బిన్? అందుకే కదా, ఇల్లు ఊడ్చినా, బూజులు దులిపినా, ఏం చేసినా చెత్త బయట పడేస్తారా, ఇంట్లో ఓ మూల దాచుకుంటారు? బయట. అపార్ట్మెంట్ బయట పడేస్తామండి. కాస్త బాల్కనీలో పెట్టుకుంటారు కానీ లోపల పెట్టుకుంటారా? బాల్కనీలో ఉంటే అది తప్పదు అన్నప్పుడు కదా, అప్పుడు అవును. చేసి మూత మీద స్ప్రే కొట్టాలి. ఏదో చేసుకుంటారు, అంతేగాని చెడు వాసన పీలుస్తారండి? పీల్చుకోరు కదా. లేదు. అది లేదు. మరి ఎందుకండి లేదు. రాగద్వేషాలు ఇవన్నీ కూడా వాని మానాన్ని వాటికి ఉంటాయి. అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, అంతే, గాలివాటం లాగా. కాబట్టి ఎప్పుడైతే బుద్ధి జాగృతమైందో, నేను అని లేచింది ఇహ. నేను, నావి, ఇక మొదలైంది. ఇక అప్పుడు ఈ మనోతరంగితములు అంటే అలలు చూడండి, ఒక్కోసారి పెద్దగా చిన్నగా అలా వస్తాయి కదా. మీ భావాలు కూడా అంతే కదా, ఒక్కొక్కసారి అమితమైన ప్రేమ, ఒక్కోసారి విసుగు, కోపం, ఇక చెప్పక్కర్లేదు. గాఢ సుషుప్తి ఎందును, తురీయ స్థితి ఎందును తప్ప జీవి మానసమున రాగతరంగములకు అంతమనున్నది ఉండదు, అనంతములు. ఎక్కడ ఆగుతుందండి? ఏది ఆగదు. ద్వేషము ఆగదు, ప్రేమ ఆగదు, ఏది ఆగదు. అది వాడి వాడి యొక్క మానసిక స్థితి అనండి, ఇంకోటనండి, ఇంకోటనండి, ఏదైతే ఏంటి. అక్కర్లేని వాటికి ఎన్ని పేర్లు పెడితే ఏం లాభం అండి? ఇప్పుడు మీరు ఆ ఇప్పుడు సూపర్ మార్కెట్లలో సరే అవసరం లేకపోయినా కొనేవాళ్ళు కొంతమంది, కొంతమంది వాళ్ళకి ఏది అవసరమో అక్కడికి వెళ్తారు, అది తీసుకుంటారు, అది కదా. ఆఫర్స్ అయినా సరే కొంతమంది చూడండి, ఆఫర్ వచ్చినప్పుడే కొనుక్కుంటారు ఏదైనా. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన బుద్ధి. అవి ఏ వస్తువులైనా, బట్టలైనా, ఏదైనా సరే. అంటే వాడిది మనం ఎవరు మార్చలేరు అంటే ఎందుకు మార్చటం? అసలు ఎందుకు? అది వాడి ఇష్టం, వాడి బుద్ధి ఎలాగ వాడికి అవుతుందో వాడు అలాగ ప్రవర్తిస్తాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మళ్ళీ కొంచెం అద్వైతంలోకి వచ్చి చెప్పుకుంటే, నీ వల్ల ఏ బంధమైనా సరే, ఏదైనా సరే అనవసరంగా వారిని ఇబ్బంది పెట్టకూడదు. మనస వాచ కర్మణ, నీ కోసం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, అంతే. అది ఏదైనా సరే. వారిని కష్టపెట్టకూడదు, బాధ పెట్టకూడదు. ఈ రాగం యొక్క అంటే ఈ రాగాలు, తరంగాలు అనంతము. సముద్రం దగ్గర అలలు ఆగిపోతాయండి ఎప్పుడైనా? లేదమ్మా. చిన్నదైనా వస్తూనే ఉంటాయి, అంతే. మనసులో అవి వస్తూనే ఉంటాయి, వాటికి ఏం అంతం లేదు. ఇదేం మీకు తెలియంది ఏం కాదు, మీరు అందరూ అనుభవిస్తున్నదే ఇప్పటికి. ఇవి అనంతములు. పూర్వ జీవితమున తాను ఎరిగిన పదార్థ విషయములను మాత్రమే జీవి కోరును గాని తనకు అపరిచితమగు వస్తుజాలమును ఎవరును ఏమాత్రము కోరచాలి. అనగా రాగమునకు విషయ పరిచయం మూలం.
క్రియలు అనేవి సహచరులు. వీళ్ళ ఇష్టం. ఇచ్ఛాక్రియ అంటే ఏంటి? ఇష్టాలు అయిష్టం. రాగం అనున్నది బుద్ధికి సంబంధించిన విషయం. చిత్తవృత్తి విశేషము అను ఇందు మూలమునది. అంటే ఈ చిత్తవృత్తి విశేషం అంటే దానికి ఒక మరి దుర్గుణాలు కూడా వాడి కెపాసిటీ అంటే అంటారు కదండి. వాడు గొప్పతనమే అదండి. వాడు ఎంత మూర్ఖంగా అయినా వాడు ఇది చేయగలడు. వాడి స్పెషాలిటీ అదండి అని చెప్పరండి. ఏదైనా అంతే. చెడ్డ గుణమో మంచి గుణమో వాడి యొక్క విశేషణం కదా. చిత్తవృత్తి విశేషం అని చెప్పారు ఈ రాగం అనేది. ఇది లేకపోతే ఏ గోళ లేదండి. అందుకే మొదట రాగం అనే చెప్పింది ఆవిడ. ఫస్ట్ ఆవిడ యొక్క ఆయుధం ఏది అంటే ఇది, నిన్ను సరిచేయటం, నీ బుద్ధిని సరిచేయటం. బుద్ధిలో ఏది లేదనుకోండి, స్వార్థము లేదు, ఏదీ లేదు, నాది నీది అని లేదు, ఏదీ లేదు అన్నప్పుడు అందరూ మామూలుగానే ప్రయత్నం చేస్తారు. చిన్నపిల్లవాడు చూడండి, వాడు కొంత బుద్ధి తెలిసిన తర్వాత తన్ని ఎవరు ప్రేమగా చూస్తున్నారు ఏంటని గ్రహిస్తాడు కదా. వాడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు కదా. ఇప్పుడు ఎప్పుడైనా అమ్మమ్మల్ని నానమ్మల్ని తాత ఎందుకంటారండి? వాడు చెడగొడతారంట. వాళ్ళే వీళ్ళు బాగుపడ్డారన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఎబ్బెబ్బే వీళ్ళు పాడు చేస్తారంట. రకరకాల అభిప్రాయాలు పెంచడానికి కావాలి కానీ బుద్ధి చెప్పడానికి అమ్మమ్మలు కానీ తాతలు కానీ పనికిరారు. చూస్తున్నాం కదా అక్కడ వాళ్ళ అభిప్రాయం. మరి రోజంతా అమ్మమ్మలు తాతల దగ్గర వీళ్ళ దగ్గర బామ్మల దగ్గర పెరిగిన పిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి సాయంత్రం ఒక మాట చెప్పగానే అది వినమంటే ఎందుకు వింటారండి? సరే పోనీ ఈ ముసలాళ్ళలో ఎవరో బంధువులే ఎవరో కోపడ్డారు అనుకోండి, వాడు అల్లరి చేశాడన్న తప్పు పని, అప్పుడు వీళ్ళు ఊరుకుంటారండి? ఊరుకోరమ్మా. చూసారా, రాగం తరంగాలంటే ఇవే. అంటే ఇదైతే బాగా అర్థమవుతుందని ఈ ఉదాహరణ చెప్పాను. వేరేగా ఏం లేదు. అవన్నీ కూడా ఇక్కడ చెప్పారు కదా, ఇచ్ఛాక్రియలు. ఇష్టం, ఇది ఇష్టం కాబట్టి వాడికి ఇష్టం లేదు. మళ్ళీ లేదు కోపం లేదు అనుకోండి, ఏంటమ్మా వాడు తప్పు చేస్తే నువ్వు కోపడద్దా అంటే అత్తయ్య గారని నేను అంటలేదు, ఎందుకంటే బాగుండదు కదండి. ఏంటి అత్తయ్య అలా కోపం లేదంటే బాగుండదు, కోడలు నేను ఇది చేసినట్టు అందుకని ఒట్టిగా అమ్మ అన్నాడు. కూతుర్లు అన్నాను అందరండి. కూతురైనా ఉంటుంది, కోడలైనా, కొడుకైనా అంటాడు, అల్లుడైనా. ఎన్ని తప్పే చెప్పులండి ఈ రోజులు. పూర్వకాలం అలా అనేవాళ్ళు కాదు. ఉద్యోగాలు లేవు కదండి ఆడవాళ్ళకి అప్పుడు. అందరు కలిసే ఉండేవాళ్ళు, అంతా చూసుకునేవాళ్ళు. తల్లి చూసుకునేది, వాళ్ళు చూసుకునేవాళ్ళు, అంతా బాగుండేది. మరి ఇప్పుడు ఉద్యోగాలు కాబట్టి రాగాలు తరంగాలు అయ్యాయి. మాయా అనున్నది గాని అవిద్య అనున్నది గాని జ్ఞాన ఇచ్ఛా క్రియల సమాహారము. ఇవి మూడు అవిభాజ్యములు, విడదీయలేనివి. జ్ఞానము అంటే ఇక్కడ మీరు అద్వైత జ్ఞానం అనేది తీసుకోకండి. నీకు తెలియబడింది జ్ఞానం అంటే నీకు తెలిసిందే జ్ఞానం. దీని గురించి, ఒక సబ్జెక్ట్ గురించి, ఒక బంధం గురించి, ఏదైనా సరే ఆ జ్ఞానము ఇచ్ఛ, ఇష్టాన్ని బట్టి క్రియ. తెలియంది అంటే అవతల వాడికి తెలియనప్పుడు ఏమోనండి అతను ఎలా ఉంటాడు ఏదో తెలియదు, చూద్దాంలేండి వాళ్ళు వచ్చాక మరి అని అంటారు. లేదా వాళ్ళు ఎవరో చెప్పారండి అంటారు. ఇందాక పైన చెప్పారు కదా తెలియకుండా అని. ఆఫర్ తెలియకుండా షాప్కి వెళ్ళరు కదండి. ఓ షాప్కి వెళ్ళారంటే ఆఫర్ తెలిసి వెళ్తారు. తప్పనప్పుడు ఏ ఆఫర్ ఉన్నా లేకపోయినా కొనవలసిందే. ₹1,00,000 అయితే బంగారం కొంటాం మానేస్తారండి కదా. అయినా కొంటారు, 2,00,000 అయినా కొంటారు, అంతే కదా. రకరకాలు. మీ ఇష్టం ఉందనుకోండి కొంటాం, ఇష్టం లేదనుకోండి 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కుంటారు. గోల్డ్ ఆప్షన్లు కదా మరి. కదా ఇష్టం అవ్వాలి. అప్పుడు ఏ చీనీ 1 గ్రామ్ గోల్డ్ వేసుకోను అంటే ఉన్న గోల్డ్తో సర్దుకోవాలి. అదే జ్ఞాన ఇచ్ఛా క్రియల సమాహారం. అది కాబట్టి అవిద్య అనున్నది ఇది ఈ జ్ఞాన ఇచ్ఛా క్రియల సమాహారం.
అవిద్య అంటే మళ్ళీ ఏదో అనుకోక్కర్లేదు. మూర్ఖత్వం అనండి, మూఢత్వం అనండి, తెలిసి తెలియనట్టుగా చేసే ప్రతి వ్యవహారం అవిద్య. ఇక్కడ అవిద్య అంటే మళ్ళీ ఏదో వేరే అండి, అయ్యో నాకేం తెలియదండి, అవును అమ్మవారి గురించి తెలియదు దాని, అవన్నీ కథలు. అమ్మ అంటే ఎవరండి? మంచి గుణాలే అమ్మ. నీ బుద్ధి సక్రమంగా ఉందంటే నువ్వే పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ లక్షణాలు ఏమన్నా వేరేగా చెప్పారా? ఏం లేవు అక్కడ. నువ్వు సాధించాల్సింది అంటూ ఏమీ లేదు. నీలో అన్ని సమానంగా ఉంటే చాలు. ఒక అభిప్రాయం, దృఢ అభిప్రాయం, ఇది ఇంతే, నాకు ఇంతే, నాకు ఇలాగే కావాలి, నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే వ్యవహారం చేస్తాను, ఇలాంటి మొండితనాలు ఉంటాయి చూసారా, అదంతా అవిద్య. అందుకనే నువ్వు జీవితంలో శాంతిగా ప్రశాంతంగా ఉండాలి అంటే అడ్జస్ట్మెంట్లు తప్పవు కొన్ని. అలా చేసుకుంటూ వెళ్తే నువ్వు ఆనందంగా ఉంటావు. వాడి సంగతి వదిలేయి. అవతల వాడు ఆనందం సంగతి నువ్వు అంటే ఇది స్వార్థం కోసం చెప్పట్లేదు. నువ్వు ముందు ఆనందంగా ఉంటే కదండి నీలోంచి ఆ ఇచ్ఛా క్రియలు కరెక్ట్ గా వస్తాయి. నువ్వు ఆనందంగా లేకపోతే నువ్వు ఎలా వ్యవహారం చేస్తావు? నీ వ్యవహారంలో కూడా తేడా ఉంటుంది. తప్పనప్పుడు ఆఫీసుల్లో అట్లా అనుకోండి, తప్పదు. బాస్ ఎలా చెప్పినా నోరు మూసుకుని నువ్వు తిట్టుకున్నా ఏది చేసినా చేయాలి. కానీ గృహస్థాశ్రమంలో అనండి, లేకపోతే ఈ వ్యవహార దశలో కానీ ఎలా కుదురుతుంది? కుదరదు. ఇక్కడ అది చెప్పబడుతుంది. అవిద్య అంటే ఏదోగా మనం భావించక్కర్లేదు. మీ యొక్క భావాలే అవిద్య. అది మంచి భావమైనా చెడు భావమైనా భావరహితమే జ్ఞానం. ఏది జరగాలో అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. నీకు ఆ సమయంలో అనిపించినప్పుడు అలా చేసుకో. అది పెద్ద ఇది దోషం కాదు. ఇది ఇంతే, నేను ఇదే చేస్తా, ఇదే ఇలాగే ఉంటా, ఇలాంటి మొండిగా ఉంటాయి చూసారా, అది. కాబట్టి అవిద్య అంటే వేరే. ఇవి జ్ఞాన ఇచ్ఛాక్రియల సమాహారం. ఇవి మూడు అవిభాజ్యములు. అవిభాజ్యములు అంటే ఇక అసలు విడదీయలేదు. నీ బుద్ధి బుద్ధి మాట రూపంలో బయటకు వచ్చి క్రియగా జరుగుతుంది. ఎంతమంది మాత్రమే పాపం లోపల ఏదనుకున్నా సరేలేండి అని బయటకి ఇంకో వ్యవహారం వాళ్ళు. కానీ లోపలైతే ఎప్పుడో ఒకప్పటికి అది బయటపడుతుందా లేదా అనేది అనవసరమైన విషయం. మూడు ఒకటే అనుకోండి, నువ్వు ఆనందంగా ఉంటావు. అది గుర్తుకు. నీ బుద్ధి సక్రమంగా ఉంది, మాట చక్కగా వచ్చింది, చేత కూడా బాగుంది. అవతల పట్ల నీకు ఇక్కడ లేదు. ఇది స్వార్థం కాదు. పరధర్మో భయావహ అన్నాడు కృష్ణుడు. వాళ్ళ కోసం నువ్వెంతకని, నువ్వు ఏది చేసినా వాడు సంతోషిస్తాడని రూల్ ఉందండి? లేదు. లేదమ్మా. నిన్ను నువ్వు ఉద్ధరించుకోరా అని చెప్పాడు. ఉద్ధరింపులో అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ముందు నీ బుద్ధి సరిగ్గా పెట్టుకో. అవతల వాడి కోసం అప్పుడు అనుకోండి, సరే పోనీలే, ఎక్కడ ఎదిరించాలో అక్కడ. కృష్ణ అదేంటి అర్జునుడు ఏం చేశాడు? ప్రగల్భాలు పలికాడు. అయ్యో అందరు చచ్చిపోతారా? తెలియదండి యుద్ధంలో చచ్చిపోతాడని తెలుసు కదా. తెలుసు. అందుకని ఆయన అన్నాడు, ప్రగల్భాలు పలకు మాట్లాడుకుంటే ఇది నీ యొక్క ధర్మం, ఇప్పుడు నోరు మూసుకుని యుద్ధం చేయి అన్నాడు. ఎవరైతే మనసులో ఏ భావం లేకుండా ఉంటుందో ఈ ధైర్యం వాడికి వస్తుంది. కశ్చిత్ ధీర, ధీరత్వం అప్పుడే వస్తుంది. ప్రతిదానికి అవతల వాడు ఏమనుకుంటాడు, యువతల వాడు ఏమనుకుంటాడు. కాలనీలో గుడి కదా వెళ్ళకపోతే అందరూ ఏమనుకుంటారని వెళ్ళారనుకోండి, ఏమైంది? అంటే ఒక భావం, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే ఏం జరుగుతోంది? ఏదైనా జరగచ్చు. ఇది ఒట్టిగా నీకేదో జరిగింది అది వేరే విషయం, సరదాగా తీసుకున్నాం కాబట్టి. కానీ ఏదైనా ఎలా అయినా జరగచ్చు కదా. అదే ఇక్కడ చెప్తా. అవసరం లేదు అది మంచిదా కాదా అని కాదు నీ ఆలోచన. నీ లోపల ఆ భావం ఉండరాదు. వెళ్ళాలనిపించింది గుడికి కాదు, ఎక్కడ సినిమాకి కాదు, ఎక్కడికైనా ఇల్లు, నష్టం లేదు. వాళ్ళ కోసం అన్న ఒక రీజన్ చూపించి చేసావనుకో, ఏ పని అయినా సరే. కారణం ఉంటే కర్త వచ్చాడు, కర్త ఉంటే కారణం వచ్చింది, కారణానికి క్రియ ఉంది, క్రియకి ఫలితం అనుభవించక తప్పదు. అంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అని. ఇప్పుడు ఇదేం నీకు నష్టం జరగలేదు, అది వేరే విషయం, సరదాగా తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని. కానీ ఏదైనా జరిగే అవకాశం ఉంది కదా. అలాగా ఇదంతా ఎప్పుడు వచ్చిందంటే అనుకుంటారని వెళ్ళటం వల్ల వచ్చింది.
అవునమ్మా. నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, లేకపోతే లేదు. సరే. అప్పుడు నీకేది జరగదు. భావన అంటే ప్రేమే కాదు, మీరందరూ కూడా ఏ భావన పెట్టుకున్నా దానికి ఏదో ఒక ఫలితం ఉంటుంది. ఎందుకంటే భావించావు కదా మరి. భావించడము క్రియ, అది కూడా ఒక పనే కదా. దానికి మరి ఫలితం పొందాల్సిందే కదండి. అర్థం. బాగా నిద్రపోతే ఆనందం అనే ఫలితాన్ని పొందుతాం. కలత నిద్రపోతే చికాకు అనే ఫలితం పొందుతాం. రకరకాలు కదా. కాబట్టి ఈ మూడింటి యందు జ్ఞాన భాగము మిగిలిన రెంటి కన్నను అనగా 51% కన్నను మించి ఉన్న ఈ సమూహము మాయను సంజ్ఞ కలిగి ఉండును. మీ అభిప్రాయాలు పాప అక్కడ కూడా సగానికి సగం పైకి ఉందనుకోండి, హ్యాట్ నేను చెప్పాను కదా, మూర్ఖంగా ఇంతే. మామూలుగా ఉన్నవాడు అడ్జస్ట్ అయిపోతాడు, పోనీలేదు ఏదో ఒకటి అనుకుంటాడు. అది 50% కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఇంకా వాడు నో ఇది ఇంతే. అప్పుడు చేసేది ఏంటంటే ఏమి లేదు, భజన కూడా చేయలేరు పాపం. మాయ, మాయ అంటే అజ్ఞానమే. మళ్ళీ వేరేదేదో అనుకునేరు. మాయ అంటే అజ్ఞానమే. మాయను వశమందు కలవాడు మహేశ్వరుడు. ఈ జ్ఞానశక్తి సరే శాతాలు చెప్పాడు. అది అవిద్యను సంజ్ఞ కలిగి ఉంటుంది. అవిద్య ఉపాధిగా గల ఆత్మయే జీవ సంజ్ఞ. అంటే ఉపాధిగా కలగా అంటే మరి అన్ని అట్లాంటి పనులే చేస్తుంటే మరి వాడిని జీవుడు అనకపోతే పరమేశ్వరుడు పరమాత్మ ఎలా అంటారండి? మంచి లక్షణాలు ఎక్కువ ఉన్నవాడిని మంచివాడు అంటారు. అంత పెద్ద మంచివాడు ఏం కాదండి, కొంచెమే. ఆ విషయాల్లో మంచివాడు, మిగతా విషయాల్లో అమ్మో. వాడి రూపం తెలియాలంటే ఇంట్లో వాళ్ళని అడగండి. బయట అందరికి మంచివాడేనండి, మీకేం తెలుసు అంటారు. చూసారా? వారి ప్రాపంచిక అనురాగములను అరికట్టు పరమేశ్వర శక్తియే పాశాయుధము. ఈ దశలో ఇచ్ఛాక్రియల శాతం అధికమై జ్ఞానశక్తి మరియు తగ్గి ఉన్న హీన సంకర జాతులకు జ్ఞాన శాంతం ఇంకనూ తగ్గిన పశుపక్షాది జాతులుగాను జన్మ కలుగును. రకరకాల కుక్కలకి కొంచెం ఉందండి కదా, అన్నిటికీ పశువులన్నిటికీ ఒకే రకమైన ఇది ఉందా? అన్నిటికీ పాముకి ట్రైనింగ్ ఇస్తారు ఏంటండి? లేదమ్మా. ఇవ్వలేరు కదా, కుక్కకో సింహానికో ఇచ్చినట్టుగా. మనకి చూడండి అదేంటది సర్కస్లో ఎక్కడన్నా పాముల విన్యాసాలు ఉన్నాయా? ఏదో వాడు కొత్త ఆడిస్తాడంటే అది తలకాయ ఊపుతుంది, అంతకన్నా ఏం లేదు కదా. ఒట్టిగా తలకాయ ఊపుతుంది అంతే. ఆ వాడు మీరు వేరే రాగా ఊస్తే అది. అందుకని ఇక్కడ పశుపక్షాదులు ఇచ్ఛాక్రియల శాతం అధికమై జ్ఞానశక్తి మరియు తగ్గి ఉన్న, అంటే తెలుసుకోవడం బుద్ధి అనేది హీన సంకర జాతులకు జ్ఞాన శాంతం ఇంకనూ తగ్గిన పశుపక్షాది జాతులుగా. పశువుతో పోలిస్తే ఊరుకుంటారండి? ఏదో ప్రేమగా అడ్డగాడిదంటే ఒప్పుకుంటారు. వేరేగా అయితే ఒప్పుకుంటారా చెప్పండి? పశువులతో పోలిస్తే అంటే వాడికి బుద్ధి లేదని కదా మీ భావం. అందుకని కదండి కోపం వస్తుంది పశువుతో పోలిస్తే. మరి పశువుతో పోలిస్తేనే నీకు ఇంత కోపం వస్తే నువ్వు చేసే వెధవ పనులకి ఆ పశువుగానే నువ్వు పుడతావురా అంటే అక్కడే అంటాడు, పుట్టినప్పుడు చూసుకుందాం అంటాడు. పుట్టాక నువ్వు చూసేది ఏమిటి? ఇంకా చూడటానికి ఉందా? ఏముండదు. ఏ దేనిగా పుట్టావో అది అరవటం తప్ప చేసేది ఏం లేదు. ఆ అరవటం తప్ప ఇంకేముందా? ఏమీ లేదు. పశుపక్షాది జాతులుగాను జన్మ కలుగును. కాబట్టి జ్ఞానకాలములు బుద్ధి అందలి ఇచ్ఛాక్రియలు క్రమముగా తగ్గించుకొని జ్ఞానాన్ని పెంపొందించుకున్న వారు జ్ఞాన ప్రాబల్యమున మహర్షులు అవుతారు. తర్వాత ఏదో గంధర్వ పితృదేవ పుట్టుక లేని దేవతలకు పుట్టుక లేదు, వాళ్ళ ఆవిర్భావం ఆవిడ అంటే ఆ పరబ్రహ్మం అనుకుంది దేవతల సృష్టి జరిగింది. ఇంద్రుడు ఎవరికి పుట్టాడంటే ఎక్కడుందండి కహాని? లేదు కదా. అష్టదిక్పాలకులు ఎలా పుట్టారంటే కష్టం, వాళ్ళు ఉన్నారు అంతే. నీ ధైర్యానికి అయిపోయింది. ఈ దిక్కులో వాడున్నాడా నిన్ను రక్షించడానికి, అన్ని దిక్కుల్లో ఆయన ఉన్నాడు.
రుద్రం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. పైన కింద వెనకాల అవన్నీ చెప్తారు కదా రుద్రంలో. అంతటా ఉన్నది ఆ రుద్రుడే. అంటే ఆ పరబ్రహ్మమే, శివుడు ఒక్కడే అని కాదు అర్థం. నువ్వు ఎవరిని భావన చేస్తే వాళ్ళు. కాబట్టి ఈ విధంగా ఉన్నత జన్మలనండి జన్మ రాహిత్యాన్ని పొందవచ్చు. బుద్ధి అంతలి ఈ జ్ఞానహీన అభివృద్ధులను బట్టియే ఆయా జీవుల యొక్క మరుజన్మ నిర్ణయం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకళ్ళని హింసించినా, ఒకరి చేత అనవసరంగా సేవలు చేయించుకున్నా ఇవే కదండి మామూలుగా చేసేది. అవసరానికి ఓ రకంగా వాళ్ళు నీ అవసరానికి వాడుకున్నారు అనుకోండి. ఇలా రకరకాలు నువ్వు ఎలా చేసినా అది అధర్మమో కాదో నీకు తెలుసు. అది ధర్మమా కాదా? అధర్మం అయితే ఈ హీన జన్మలు తప్పు. ధర్మం అనుకోండి క్వశ్చనే లేదు, మోక్షమే పొందవచ్చేమో. జ్ఞానశక్తి యొక్క అధిక ప్రాబల్యమున అవిద్య మాయగా మారుట వలన జీవి కూడా ఈశ్వరుడు అవుతాడు. మరి నీవే అహం బ్రహ్మాస్మి లేదా ఎందుకు వస్తుందండి? నేను ఎలా అవుతానండి, నేను జీవుని కదా అవలేను అంటే అహం బ్రహ్మాస్మి ఎందుకు చెప్తారండి? ప్రజ్ఞానం బ్రహ్మ ఇవన్నీ వస్తాయా? ఎందుకు చెప్తారంటే వేదంలోంచి వచ్చిందే కదా, ఉపనిషత్తుల్లో ఉన్నది అదే. ఎందుకు చెప్తాయండి? అబద్ధాలు చెప్తాయి. అనుభవించిన వాళ్ళు ఓ రమణ మహర్షి, పెరియవారు, శంకరులు. ఆయన శంకరులు అద్వైతం అనేసారు. ఆయన దైవం గురించి ప్రార్థనలు చేశారు వీడు బాగుపడ్డానికి. కనీసం అంటే వాడు ఆ ప్రార్థన చేసి అంటే కోరికతో అయినా సరే పరమాత్మ దగ్గర. కృష్ణుడు కూడా చెప్పాడు, పర్వాలేదురా నీ కోరికలు ఉంటే ఉన్నాయి, నన్ను పట్టుకో, నువ్వు వదలకుండా చాలు, నీ బుద్ధిని నేను మారుస్తాలే అన్నాడు. ఆ విషయం ఆయన ఇచ్చాడు, బుద్ధిని ఆయనే మార్చాలి. అందుకని వాడి బుద్ధి బాగాలేదు, వీడి బుద్ధి బాగాలేదు నేర్చే కన్నా పరమేశ్వరుడు దండం పెట్టుకోండి, స్వామి నా బుద్ధి బాగాలేదా, వాడి బుద్ధి బాగాలేదా, ఏం చేస్తావో చేయి స్వామి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు నా బుద్ధి మంచిదే అంటే ఎలా కుదురుతుంది? అవతల వాడు కూడా అంటాడు నా బుద్ధి మంచిదే. ఎందుకు వచ్చిన ఆర్గ్యుమెంట్స్ అండి? దాని బదులు దైవాన్ని పట్టుకోండి, మిమ్మల్ని మార్చాలా వాడిని మార్చాలా అసలు ఏం చేయాలా ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే జ్ఞానం అనేది పూర్ణముగా ఉన్నది ఆయనకి మాత్రమే, మీకు పూర్ణంగా లేదు. కాబట్టి ఆ అవిద్య నశిస్తుంది. అవిద్య నశించిందే అంటే ఆ జీవత్వం అంటే ఏదో చనిపోవటం కాదు. అందుకనే మోక్షం అనేది దేహం ఉన్నప్పుడు పొందేదే తప్ప దేహం నశించాక పొందేది కాదు. అది గుర్తు. ఈశ్వరుడు అవుతాడు. లేదా అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం రాదు, బాగా గుర్తుపెట్టు. పరమేశ్వరుడికి రూపం లేదన్నా ఇవన్నీ కూడా కేవలం అంతటా ఆయనే ఉన్నాడు అన్నదానికి నిదర్శనం. నీవు అలా అవుతావు అని, దానికి నువ్వేం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. నీకు తెలిసిన అధర్మాలను నువ్వు చేయకుండా ఉంటే చాలు. అధర్మం లేకపోతే బుద్ధి కూడా మంచిగానే ఉంది. కాబట్టి ఈ అర్ధానుభావాన్ని ఉపాసించగలగవాలి. ఈ రాగస్వరూప పాసాఢ్య అనే అర్ధభావాన్ని అన్నారు. అంటే అర్థం అదే, హాయిగా ఉన్నారనుకో, ఏ గోళలు లేవు, ధర్మంగా ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మం అనే ఒక్క మాట అంతే చాలు. మీ ధర్మమా అది? మీరు ఏ బంధంలో ఉన్నారో మీకు తెలుసు. ఆ బంధానికి మీరు చేసేది ధర్మమా కాదా? ఒక్కళ్ళకి ఒక బంధమే ఉండదు, చాలా బంధాలు ఉంటాయి. కాబట్టి ప్రతి బంధానికి ఒక రకమైన తల్లిగా ఒక ధర్మం, భార్యగా ఒక ధర్మం, కోడలిగా. సరే అన్ని ఆడవాళ్ళ గురించి చెప్తే మగవాళ్ళకి భర్తగా అనండి, తమ్ముడుగా అనండి, ఇంకోటి అనండి, కొడుకుగా, అల్లుడిగా. మళ్ళీ అల్లుడికి చెప్పకపోతే ఇవి చెప్పలేదండి. కాబట్టి ఎవరి ధర్మాలు వాళ్ళు నిర్వర్తిస్తే దానికన్నా ఆనందం లేదు. అదే మోక్షము ముక్తి. ఉపాసించగల వారికి అంటే ఈ యొక్క నామాన్ని అని కాదు ఇక్కడ అర్థం. చాలా మంది ఏంటంటే నామాన్ని ఉపాసిస్తా అంటారు, అక్కర్లా. ఈ భావం నువ్వు గ్రహించావు, ధర్మంగా ఉన్నావు, అదే ఉపాసన. ఆచరణే ఉపాసన, బాగా గుర్తుపెట్టుకోండి. నామాన్ని పట్టుకుని ఒట్టిగా జపించినంత మాత్రాన ఏమవుతుందంటే అవ్వదు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఆచరణ పెట్టగలిగిన వాడికి వైరాగ్యము అంటే ముక్తి లభిస్తుంది, మోక్షం లభిస్తుంది. కాబట్టి అందరూ ఆ విధంగా చక్కగా ఆనందముని పొందాలని అమ్మ యొక్క ఆకాంక్ష. ఆచరణే
ఉపాసన. శుభం భూయాత్.